ఫ్రెండ్స్ నెమలు చూడండి ఫ్రెండ్స్. వావ్. మామ మనం వచ్చింది నెమలికల కోసమే. బయట మనం షాప్లో కొనేదానికంటే ఇక్కడ వెతికితే ఫ్రీగానే దొరుకుతాయి, దానికోసమే మనం వచ్చినాం. చూస్తున్నారు కదా, చాట్కి వెళ్ళిపోయింది. ముందుకెళ్ళు దా. మామ ఇక్కడ మనోనికి మొదటి బెండ్ దొరికింది, సాధించిండు. ఏది చూపి. అట్లనే వెతుక్కోవాలి ఫ్రెండ్స్, అక్కడొకటి ఎక్కడైనా ఉంటే వెతుక్కోవాలి. లక్ దొరికితే లేకపోతే లేదు. బట్ మనకైతే మన వీడియో కోసం ఒకటైతే దొరికింది. అవి మనం తెచ్చేసినవి అయితే కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెమళ్ళు మామ మన ఊర్లలో కోళ్ళు ఉన్నట్టే ఉంటాయి, గుంపులు. ఈరోజు మనం కెమెరా పట్టుకొని ముందుకు వచ్చినాం కదా, సిగ్గుపడి చెట్ల సందులో దాచుకున్నట్టున్నాయి మామ. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఈకల్ని నేను వేరే పక్షి ఈకలేమో అనుకున్నాను. కాకపోతే మనోడు అంటున్నాడు కదా ఇది ఆడనెమలి ఈకలు అని అంటున్నాడు. నాకు కూడా తెలియదు మామ, తెలిస్తే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనోనికి మళ్ళీ ఇంకొకటి దొరికినట్టున్నది. చూడాలి లాస్ట్ వరకు ఎన్ని దొరుకుతాయో, వెతుకుతూనే ఉండాలి. వావ్, సూపర్. వావ్, ఇంకొకటి. తీసుకో. ఇప్పటికి 3 దొరికినాయి. ఎటు పోదాం ముందుకు పోదాం. ఇటు అరే అది తిరిగిన కాడికి కాదు, అది ఒక్కటే. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నదా, ఇక్కడ ఒకటి ఉన్నది. ఇది పెద్దది. ఇంకొకటి ఎక్కడ? అగో అది చిన్నది, చాలా చిన్నది. అది దాని వెనక పోవద్దు మనం, ఇక్కడ ఇంకోటి ఉన్నది ఫ్రెండ్స్. సైడ్లు బాగా తిరుగుతాయి కావి, అది తిరిగే ప్లేస్లలో చెట్టు కానుకొని కాదు, ఈకలు అవి పోయినా మళ్ళీ కొత్తగా వస్తాయి. దా ఇటు ముందుకు పోతుందా. ఇంకా డ్రోన్ ఉంటే ఇంకా మంచిగా వెతుకుదాం. ఇక్కడ చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇక్రిసాట్, ఇది కంచా 100 ఎకరాలు ఉంటుంది ఇక్రిసాట్. దాని బ్యాక్ సైడే మనం వెతికేది. ఇక్రిసాట్ బ్యాక్ సైడ్ మనం వెతుకుతున్నాం ప్రజెంట్. ఈ చెట్లలో పాములు తేళ్ళు అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడిగేసుకుంటూ వెళ్ళిపోవాలి. అబ్బా మామ, ఈ నెమలిని చూస్తుంటే మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి మామ. ఇంత దగ్గర నుంచి వెళ్ళి మామూలుగా లేదు మామ, నెమలి మాత్రం సూపర్. దగ్గర నుంచి వెళ్ళింది ఫ్రెండ్స్, అది చాలా క్లోజ్. వీడియో కూడా మస్తు వచ్చింది, ఎక్సలెంట్ పడ్డది. ఇక అనపడట్లే, అందరు తిరుగుతారు కాబట్టి ఇది రాదు నాకు తెలిసి. అంటే
సైడ్ బాగా కొడతాను. ఇటు జనాలు తిరుగుతారు కాబట్టి ఎక్కువ రావనుకుంటాను. పోతే అట్లా గోడ మీద ఉన్నట్టున్నాయి, గోడ మీద ఆడినట్టున్నాయి, చాలా దొరుకుతాయి. ఇక్కడ కుక్కలు, ఇక్కడ ఒకటి, ముందు ఇంకొకటి ఉన్నాయి, రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ గోడ మీద కూర్చుంటే కదా గోడ చూద్దాం. ఈ నెమళ్ళన్నీ తిరిగి తిరిగి వచ్చి గోడల మీదనే మీటింగ్ పెడితే అటుందమ్మా. ఎక్కువగానో మనకు ఈ గోడల పక్కనే ఈకలు దొరుకుతున్నాయి. 4 దొరికినాయి. 4 దొరికినాయి. ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఇది, ఇప్పుడు రాలిపోయింది. లోపల ఉండొచ్చు. ఇది కూడా బురద పట్టినది. చెట్టుకాడు ఉంటుంది అది. ఇదైతే ఇప్పటిది కాదు, ఎప్పటిదో. కనబడుతుంది నీకు ఎక్కడ? ఇక్కడ ఉంది. చాలా పాతది, ఇప్పటిది కాదు. ఇంతవరకు అవసరం లేదు, దాని గురించి చేద్దాం. అంటే అయితే మట్టిలో గుడకపోయింది. అయితే ఇంకా నైట్ ఉంది. ఇక్కడ కూడా ఇదిరా మనీ అటు దుంకు, అక్కడ ఇంకోటి ఉందిగా. ఇక్కడ చూద్దాం. వర్షం పడుతుంది చూసుకో, వర్షం పడుతుంది కింద అంటుంది కదా, కింద అంతా బురద కూడా అంటుంది కదా. బరువుకి కొన్ని రాలిపోతుంది. మామ ఇది ఇళ్ళల్లో దొరకట్లే. మొత్తం ఒక 1000 ఎకరాలు మొత్తం పడాబడి ఉన్న భూములు. అదేంటంటే ఈ కబ్జాలు చేసుకున్నారో ఏం చేసుకున్నారో మనకు తెలియదు, కానీ మొత్తం గోడలు కట్టి వదిలిపెట్టారు ఎక్కడో అక్కడ. మళ్ళీ ఒకసారి నెమలి చూపించడానికి ట్రై చేస్తా, వీడియో ఇస్తాను. మళ్ళీ ఒకసారి నెమలి చూపించడానికి ట్రై చేస్తా. వాళ్ళ రాపుడు మాత్రం తిట్టుకోవద్దు. రండి. ఇక్కడ 2 నెమళ్ళు మామ చెట్టు కింద మంచిగా మేస్తున్నాయి. నన్ను చూడగానే వెళ్ళిపోయినాయి మామ. వావ్.
సూపర్ వచ్చింది పెద్ద నెమలి అటు పోయింది. ఏంటి అవి? ఏం కాయలు అవి? ఏం కాయాలో మనకైతే తెలియదు మా తినేటివో తినకూడనేవో కానీ వీటి ఆకులు అయితే ఇట్లుంటాయి, కాయలు అయితే ఇట్లున్నాయి. ఇది ఏం కాయలో మనకైతే తెలియదు. ఇప్పుడైతే తినకుండా వదిలేస్తానా. తినేటి అయితే చెప్పండి, మళ్ళీ వచ్చి చెట్టుని తీసుకొని మన ఇంట్లో పెట్టుకుందాం. ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉన్నది, చిన్నది బాగుంది. ఇన్ని దొరికినాయి ఈరోజు. దొరికింది, చిన్నగా ఉన్నదా? పెద్దవి దొరికితే బాగుండు. ఇటు ఇటు పోలే కదా ఇంతసేపు. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ దా, ఇక్కడ ఇంకొకటి ఉన్నది దా, చిన్నది, చాలా చిన్నది. ఇదిగో ఇటు సైడ్ ఎత్తుకుదాం. చూసిరుగామా, ఇక్కడ కూర్చున్నదానే ఉడుము అంటారు. దీన్ని లైవ్లో చూడడం ఇదే మొదటిసారి అడవిలో. మా ఊర్లో మాత్రం చెంచోళ్ళు వీటిని డజన్లో కొద్ది పట్టుకొస్తారు మామ. ఇక్కడ చూసుడు మాత్రం ఇదే మొదటిసారి. మన పెద్దోళ్ళు ఈ ఉడుముని తింటే నడుముల నొప్పి పోతాయని చెప్పారు మామ. ఈ ఉడుముని పడదామని నా దొడ్డు రౌతు దాని మీద తీసేసిన నా గుడ్డు ఇట్లా దాకలే. నా చేతిలో దెబ్బ తప్పించుకొని మామ ఉరుకుడు ఉరుకట్లే. ఇక గోడ మీద గిరక నేను అస్సలే దొరకాని ఉరుకుడు ఉరికి 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 మోసొచ్చింది మామ. ఇక నాకు ఇంతవరకు అయితే ఇన్ని బెండ్లు దొరికినాయి మామ. ఎండ కూడా ఘోరం కొడుతుంది. దగ్గర గంట సేపు ఎత్తుకున్నాం వీటి కోసం. గంట మావ అయితే మనం తిరగాల్సి వచ్చింది. పర్లే, తిరిగినందుకైతే కష్టానికి ప్రతిఫలం అనేది నిదర్శనం ఇదే అనుకుంటా. రైట్, ఇప్పుడైతే ఎండ కొడుతుంది, ఘోరంగా ఆకలిస్తాం. పోయి ఇక్కడ బువ్వ తిన్నాకనే మిగతా ముచ్చట్లు ఇంటికి పోయి చల్లగా కూర్చొని మాట్లాడుకుందాం రండి. ఇన్ని గంటలు దొరికినాయి. సో ఇన్ని గంటలు దొరికితే మనం అనుకోలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 1-2 దొరికితే అనుకున్నా కానీ ఇన్ని హెవీగా దొరికినాయి. ఇప్పుడు వీటిని ఎట్లా కట్టుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఓకేనా? బాయ్ మామ.